కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 89వ అధ్యాయము చూడండమ్మా 3వ వచనం. నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించుదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ పిల్లారా వాక్యం ఏం చెప్తూ ఉందంటే, నేను ఏర్పరచుకునే వాడితో నిబంధన చేసి, నేను ఏర్పరచుకునే వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచును, తరతరములకు నీ సింహాసనమును స్థాపించుదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. దావీదుతో ఆయన ప్రమాణం చేశాడంట. ఇలారా 6-3 రోజులు మీటింగ్స్ జరిగాం కదా, చక్కగా సరిపోతలే, మనకు 2-3 రోజులు చక్కగా ఆరాధనలో పాల్పొందాం కదా, చక్కగా ప్రార్థన చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఇవాళ ఏం వింటాంలే, ఇవాళ ఇంకేం ప్రార్థన చేసుకుంటాంలే, ఇవాళ ఏం ప్రార్థన చేస్తున్నాం, మొన్ననే కదా చేసుకుంది, మొన్ననే కదా వచ్చి కూడుకొని ఆరాధన చేసింది, కాబట్టి ఈరోజు ఇంకా ఏం చేసుకుంటాంలే అని నిర్లక్ష్యం కనుక ఉన్నట్లు చాలా ప్రమాదం. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పండి, ఆయన్ని ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు అలాగే మనం అనుకోకుండా వచ్చాం, ఆ విధంగా మనము కాబట్టి మొన్ననే కదా వెళ్ళింది, 3 రోజులు వెళ్ళాం, ఇప్పుడేం వెళ్దాంలే, ప్రార్థన చేసుకుందాంలే అని అనుకున్నావా? లేదు. ఎందుకంటే ఎచ్చటిద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును ఆరాధన చేస్తారో వారి మధ్య ఆయన ఉండునని మనం నమ్ముతున్నాం. అందుకని ఎచ్చటిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేసి లక్షలాది మంది, వేలాది మంది దగ్గర ఆయన ఉండడం, అందుకే చాలా సంతోషపడతాను అన్నమాట. వేలాది మంది ఉన్నారు కూడా నాకేం ఆనందం ఉండదు. 2, 3, 4, 10 మంది ఉన్నారనుకోండి, కొద్దిమంది సంతోషపడుతుంటారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి 89వ అధ్యాయము ఇక్కడ, నేను ఏర్పరచుకోలేని వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచును, తరతరములకు నీ సింహాసనమును స్థాపించుదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. దావీదుతో ఆయన ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడనంటే, నీ యొక్క సంతానమును నేను స్థిరపరుస్తాను. నీ సంతానాన్ని నేను ఏం చేస్తానని చెప్పండి, స్థిరపరుస్తాను. ఇంకా ఇక్కడ నిత్యము నీ సంతానం అంటే నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచుదను. చూడండి, మెస్సీ ఆ రోజుల్లో ఆయన లేవి గోత్రములో నుండి రాలేదు. లేవి గోత్రములో నుండి, లేవీలంటే ఎవరు? యాజకత్వం చేసేవారు, యాజకులు. వాళ్ళే మందిరం దగ్గర ఉండి వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి, యాజకత్వం చేసేవారు. కానీ మెస్సయ్య లేవి గోత్రములో నుండి రాలేదు, కానీ ఆయన ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి, యోధా గోత్రములో నుండి వచ్చాడు. ఆ విధంగా యోధా గోత్రములో వచ్చినందువల్ల దావీదు యొక్క కుమారుడు ఆయన నామమునిస్తాడు. అందుకని దావీదు కుమారుడు మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, 2వ రాకడలో ఇప్పుడు యోధా గోత్ర సింహముగా తీర్పు తీర్చడానికి వచ్చాడు, 3వ రాకడలో దావీదు కుమారుడుగా. అందుకని మొదటి రాకడలో మనిషి కుమారుడు, 2వ రాకడలో
సర్వశక్తిమంతుడు కుమారుడు దేవుని కుమారుడు. మూడో రాకడలో దావీదు కుమారుడుగా మొత్తం ఎన్ని రాకడలు చెప్పండి? 3 రాకడలు ఉన్నాయి. అందరికి కూడా 2 రాకడలే తెలుసు. కానీ బ్రహ్మాం గారు వచ్చిన తర్వాత 3వ రాకడ కూడా ఉందని చెప్పాడు. కాబట్టి మొత్తం ఎన్ని రాకడలు? 3 రాకడలు. ఇప్పుడు మనం 2వ రాకడలో ఉన్నాం. 3వ రాకడలో ఆయన దావీదు కుమారుడుగా భూమి మీదకి 1000 ఏళ్ళు పరిపాలించడానికి మధ్యాకాశాన్ని మనం తీసుకొని వస్తాడు. 2వ రాకడలో పైన తీసుకెళ్ళిపోతాడు. 3వ రాకడలో ఆయన క్రిందికి తీసుకొస్తాడు 3.5 సంవత్సరాల తర్వాత. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఇక్కడ ఏర్పరచబడిన వారు అంటే ఎవరు? ఏర్పరచబడిన వారంటే మెస్సీని ఎవరైతే నమ్మారో, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే వాళ్ళని ఏర్పరచుకున్నారంట. చూడండి, మనము రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. చూడమ్మా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, లేకపోతే 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు సర్వశక్తిమంతుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరియు ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడట. నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు అంటే దావీదు యొక్క సంతానముగా ఉండేలాగున నిన్ను ఆయన ఏం చేశాడనండి? ముందుగా ఆలోచనలో నిర్ణయించుకున్నాడు. అంటే ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి నువ్వు పుట్టక మునిపే, నీవు అసలు నీ తల్లిదండ్రులకు జన్మించక ముందే, సృష్టి ఇవన్నీ జరగక ముందే ఆయన ఆలోచనలో ఈ విధంగా నిన్ను ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చోవడం, బాప్తిజం పొందడం, ఆరాధన చేయడం, ఇదంతా కూడా ఆయన ముందుగా ఆయన నిర్ణయం అనమాట. అది ఆయన నిర్ణయించిన ప్రకారం జరుగుతుంది అనమాట నీ జీవితంలో. మన సొంతంగా ఏం జరగదు. బైబిల్ ఇంకా పై వచనం కూడా చదవమ్మా. సర్వశక్తిమంతుడు ప్రేమించే వారికి 28వ వచనం, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. చూడండి, మన మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఎందుకనగా చూడండి, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు సర్వశక్తిమంతుడు ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గలవారు వారిని ముందుగా నిర్ణయించను. ఎందుకు నిర్ణయించుకున్నాడంటే, నేను సర్వశక్తిమంతుని యొక్క కుమారుని యొక్క సారూప్యములో ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన యొక్క అనగా మెస్సీ యొక్క సారూప్యము కలిగిన వారుగా ఉండడం కోసం ఆయన ఏం చేసి చెప్పండి? నిర్ణయించుకున్నాడు అంటే ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ ఏర్పరచుకున్న వాళ్ళంటే ఎవరు? ఏర్పరచుకున్న వాళ్ళంటే ఎవరు? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఏర్పరచుకున్న వారంటే ఎవరు చెప్పండి? ఎల్లప్పుడూ నిద్రపోయేవాళ్ళు కాదు, ఎల్లప్పుడూ ఊరి మీద తిరిగేవారు కాదు, ఎల్లప్పుడూ ఇంటి పట్టున కాలక్షేపం చేసేవాళ్ళు కాదు. 2 రోజులు 3 రోజులు పనికి వెళ్ళి డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆ డబ్బులు ఉన్నాయి కదా ఇంట్లో అనుకొని ఇంక ఇంట్లోనే అలా పడుకోను కూర్చోను ఉంటుంటారు. వాళ్ళు ఏమంటారు చెప్పండి? దానికి అలవాటు పెట్టిపోయారు. అలా కాదు. ఏర్పరచబడిన వారంటే బైబిల్లో రాయబడింది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవారు ఆయన నామమున. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేసేవారు బైబిల్లో ఉంది. చూడండి మీరు ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూడమ్మా, మొదటి నుండి
చూడండి 7వ వచనం నుండి చదవం. సర్వశక్తిమంతుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చుడా. ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరంటే దివారాత్రులు, రాత్రి అనక పగలనక ప్రార్థన 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 వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ప్రార్థన లేకుండా ఏమీ లేకుండా నువ్వు ఇక్కడికి వస్తుండొచ్చు, వెళ్తుండొచ్చు. ప్రార్థన లేకుండా దివారాత్రులు ప్రార్థన చేసుకోకుండా, రాత్రి మొగుడు ప్రార్థన చేసుకోకుండా ఒకటే పని, ఒకటే ఊరి మీద తిరగడం, ఒకటే ఇష్టం వచ్చిన జీవించడం, వాక్య ప్రకారం ఉండకుండా ఇష్టం వచ్చిన నడవడం, తన ఆలోచన ప్రకారం నడవడం, వాక్యాన్ని బట్టి నడవడం, తన హృదయంలో బట్టి ఆలోచన బట్టి నడుస్తూ పోతుంటారు. ప్రార్థన ఉండదు, ఏముండదు. ఇలాంటి వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు కాదు. ఏర్పరచబడిన వాళ్ళు అంటే అలా ఉండరు. ఏర్పరచబడిన వాళ్ళు అంటే దివారాత్రులు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన. హల్లెలూయా. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయని నేను చెప్పడం లేదు కానీ, కాబట్టి ఏర్పరచబడిన వారంటే దావీదు కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. ఆ విధంగా ప్రార్థించేటువంటి వారిని చూడండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనండి? నేను ఏర్పరచుకుని వారితో నిబంధన చేసి ఉన్నాను. దావీదు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు. దావీదుతో ఆయన నిబంధన చేసేవాడు. కాబట్టి పిల్లారా, ఏర్పరచబడిన వారంటే ఎవరంటే దివారాత్రులు వాళ్ళని ప్రార్థన కోసం ఏర్పరచుకున్నారు. వాళ్ళని ఏదో తిరగడానికి కాదు, లేకపోతే ఆ పని ఉందని ఈ పని ఉందని ప్రార్థన ఎగ్గొట్టడానికి కాదు. వాళ్ళు ఎందుకు ఏర్పరచుకున్నారు చెప్పండి? ప్రార్థన చేయడానికి ఏర్పరచుకున్నాడు. దివారాత్రులు కూడా ఏం చేస్తారు? రాత్రులు కూడా మేల్కొని అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. పగలు కూడా మేల్కొని ప్రార్థన చేస్తుంటారు. పనుల్లో ఉన్నా కానీ ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారే ఏర్పరచబడిన వారు. అందువల్లే ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే ఆయన ఏర్పరచబడిన వారు తెలిసిపోద్ది అన్నమాట. తెలుస్తుంది, వీళ్ళు ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి దివారాత్రులు ప్రార్థన చేస్తున్నారా, అందుకని ఆయన ఏర్పాట్లో ఉన్నారా, ఈమె ఏర్పాట్లో ఉందరా అని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఏర్పరచుకున్నాడంటే గుర్తు ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటావు. నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటున్నావంటే ఏదో ఆలోచిస్తూ ఆ చింతలో ఈ చింతల్లో ఆలోచిస్తూ ప్రార్థన చేసుకోకుండా ఉంటున్నావంటే నేను ఏర్పరచుకోలేదని అర్థం అన్నమాట. తెలిసిపోద్ది. కాబట్టి ఏర్పరచబడిన వారిని వారితో ఆయన ఏం చేశాడంటే చెప్పండి? నిబంధన చేసి ఉన్నారు. నిత్యము నీ సంతానమును స్థిరపరచుదనని బైబిల్లో 3 నిబంధనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొత్త నిబంధన, క్షమించండి, ఒకటి ఏంటంటే పాత నిబంధన, అదే ధర్మశాస్త్రం. రెండవది ఏంటంటే క్రొత్త నిబంధన. మూడవది ఏమిటంటే స్థిరమైన నిబంధన, అది నిత్య నిబంధన. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ నిత్యము నీ సంతానమును. అయితే ఈ మొదటి నిబంధన అంటే పాత నిబంధన, అది మనకు సంబంధించింది కాదు కానీ అది యూదులకు సంబంధించిన నిబంధన. అయితే అది మనకు ఛాయగా ఉంది కానీ అది ఎవరికి సంబంధించింది? ఏదో ఆలోచిస్తూ కూర్చోకూడదు, జాగ్రత్తగా వినాలి ప్రతిదీ. మీకు అర్థమైందా? ఇక్కడ వాక్యం వింటూ కూడా సెల గురించి చూడడం, పాస్టర్ గారి కళ్ళజోడు ఎలా ఉంది అవి కాదు చూడాల్సింది, వాక్యం వినాల. అలాగ చూడకూడదు. ఏం చేయాలి చెప్పండి? వాక్యము చెవులు పని చేయాలి. చెవులు అందుకనే వినుటి వలన విశ్వాసం కలుగునని నా గొర్రెలు నా స్వరం వినని ఉంది బైబిల్. ఇక్కడ స్వరం వినడం ముఖ్యం. అంతేగాని మనము పిల్లారా అవి ఇవి చూడటం కాదు. వాక్యమును వింటూ ఆ స్వరమును వింటూ ఆ విధంగా నువ్వు ఏం చూస్తున్నప్పుడు మర్చిపోతావు అన్నమాట. దిక్కులు చూడలేవు నువ్వు. హల్లెలూయా. వాక్యం వింటూ ఏం చేస్తావు చెప్పండి? మర్చిపోతావు. ఎక్కడున్నా కూడా మర్చిపోతాను. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మొదటి నిబంధన, రెండవ నిబంధన, మూడవ నిబంధన. మొదటి నిబంధన ఏంటంటే పిల్లారా అది పాత నిబంధన, అది ధర్మశాస్త్రము, అది యూదులకు సంబంధించినది కానీ అది మనకు ఛాయగా ఉంది.
అందుకని రాబో ఛాయే పాత నిబంధన. పాత నిబంధనలో జరిగిన కార్యాలన్నీ కూడా, పాత నిబంధనలో రాయబడిన కార్యాలన్నీ కూడా అవి రాబో ఛాయ అంటే నిజ రూపమై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే క్రొత్త నిబంధన అంటే అది కృపా నిబంధన. అంటే అది అన్ని జనుల కొరకు, అంటే ఓ కలవరి శిలువలో ఆయన ప్రాణము పెట్టి ఓ ప్రపంచానికి సువార్త ప్రకటించడం కోసము, ఓ దానిలో ఉండేదంతా కూడా ఏంటంటే ఓ సువార్తలో కానీ ప్రకటించి ఆ తర్వాత ఆయన వధువు ఆ సంఘ శాఖ నుండి బయటకు వచ్చి ఓ ఆ క్రొత్త నిబంధన అంటే ఆత్మ సంబంధమైన నిబంధన అన్నమాట. ఏ నిబంధన చెప్పండి? అది పాత నిబంధన ప్రకృతి సంబంధమైన నిబంధన. అదే క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన. అంటే పిల్లారా, అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయును. అది అక్షరానుసారమైంది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటంటే ఇది ఆత్మానుసారమైంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఈ నిబంధన ద్వారా మనం పరిశుద్ధాత్మలోని ప్రవేశించాం. హల్లెలూయా. కాబట్టి స్థిరమైన నిబంధన అంటే అది పూర్తిగా, అంటే నిత్య నిబంధన అంటే ఇది పూర్తిగా రెండవ రాకడలో మనకి ఇవ్వబడేటువంటి నిబంధన. అందుకనే మోషే కాలంలో, మొదటి రాకడలో, రెండవ రాకడలో 3 నిబంధనలు. మొదటి నిబంధన ఓ మోషే ద్వారా వచ్చింది, రెండవ నిబంధన మెస్సీ ద్వారా వచ్చింది, మూడవ నిబంధన వేకువ నక్షత్రము ద్వారా వచ్చింది. హల్లెలూయా. మొత్తం ఎన్ని నిబంధనలు చెప్పండి? 3 నిబంధనలు. ఓ మొదటి నిబంధన మోషే కాలంలో వచ్చింది, రెండవ నిబంధన మొదటి రాకడలో, మూడవ నిబంధన ఇప్పుడు. మొత్తం ఎన్ని నిబంధనలు? 3 నిబంధనలు ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ గమనించాలి, మొదటి నిబంధన అది ఛాయ. రెండవ నిబంధన ద్వారా ఏం జరిగిందంటే ఆయన పిల్లలమయ్యాం, మనం ఏర్పరచబడిన వారమయ్యాం. రెండవ నిబంధన అంటే ఆ కొత్త నిబంధన ఆ మెస్సీ ద్వారా, అది అపోస్తుల ద్వారా, అంటే పౌలు గారి ద్వారా ఈ కొత్త నిబంధన మనకి కనబడుతూ ఉంది. ఆయన నామనిస్తాం. అది అనుగ్రహించిన వాడు ఎవరు చెప్పండి? మెస్సీ. మోషే ద్వారా నిబంధన వచ్చింది, మోషే తెచ్చాడా? కాదు, సర్వశక్తి మంత్రులు తీసుకొచ్చాడు. యావి ఇక్కడ పౌలు గారు అపోస్తుల కార్యము, ఎఫెసు, గలతీ, కొలసీ, రోమా, కొరింథీ ఇవన్నీ కూడా పత్రికలు రాశారు. ఇవన్నీ కూడా కొత్త నిబంధన అంటారు. కాబట్టి పిల్లారా, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క నిబంధన ద్వారా, అంటే ఆయన నామంలో నువ్వు బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్నడు ద్వారా, ఆయన వాక్య ప్రకారం నడుచుడు ద్వారా ఆయనకు కుమారుడు కుమార్తెమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధన ఏమో చెప్పండి? అదే కృపా నిబంధన. కృప అంటే ఏమిటి చెప్పండి? ఇప్పుడు యాకోబు మీద కృప వచ్చింది. అంటే యాకోబు ఏమై ఉన్నాడు? మోసగాడు. యాకోబు ఏమై ఉన్నాడు చెప్పండి? మోసగాడు. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, ఏమని? యాకోబు. అయితే ఇక్కడ యాకోబు మోసగాడై ఉన్నాడు. అయితే కృప ద్వారా రక్షించబడ్డాడు అనమాట. అంటే మోసగాడి మీద ఆయన ఏం చేశాడు చెప్పండి? కృప చూపించాడు. ఇప్పుడు కూడా మన మీద ఆయన ఏం చేశాడు చెప్పండి? మనము కూడా విగ్రహారాధకులవి, లోక సంబంధమైన పాపులమైనటువంటి మన పట్ల యాకోబు కూడా పాపే, నువ్వు కూడా పాపియే. ఒక సంఘ శాఖల్లో ఉన్నావు, సంఘ శాఖలకు ముందు నువ్వు ఒక విగ్రహారాధనకు చెందినటువంటి ఆ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. కానీ ఈ కొత్త నిబంధన ద్వారా ఏమయ్యావంటే ఆయన కుమారులుగా చేయబడ్డాం, ఆయన కుమార్తెలుగా చేయబడం. మొదటి రాకడలో ఆయన వచ్చుడు ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆ యొక్క అపోస్తుల బోధ ద్వారా, ఆ నిబంధన ద్వారా మనం ఆయన యొక్క పిల్లలమయ్యాం. ఆయన నమస్కారం. ఎవరి పిల్లలవి? దావీదు యొక్క సంతానం. దావీదు యొక్క, అబ్రాహాము యొక్క సంతానం అన్నా, అలాగే మనం ఇస్సాకు యొక్క సంతానం అన్నా, యాకోబు యొక్క సంతానం అన్నా,
యోసేపు యొక్క సంతానం అన్నా, అలాగే ఇక్కడ పిల్లారా దావీదు యొక్క సంతానం అన్నా ఒకటే, ఆయన నామస్తారు. హల్లెలూయా. అయితే ఇక్కడ అబ్రహాము యొక్క సంతానముగా వచ్చాడు, ఇక్కడ మరలా దావీదు యొక్క సంతానంగా ఆ యొక్క వంశంలో జన్మించడం ద్వారా ఆయన దావీదు కుమారుడుగా పిలువబడుతున్నాడు, ఆయన నామస్తారు. హల్లెలూయా. అలాగే అబ్రహాము యొక్క సంతతిలో నుండి వచ్చినందువల్ల ఆయన అబ్రహాము కుమారుడుగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఏర్పరచబడిన వారిని ఎవరంటే ఇదిగో ఆయన నామములో బాప్తిజం పొంది ఎడతెగక ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థించేటువంటి వారు. అందువల్ల నువ్వు ఏర్పరచబడ్డావంటే ప్రార్థిస్తూ ఉంటావు. నువ్వు ప్రార్థించకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ, వీడియోలు చూసుకుంటూ, వాట్సాప్ చూసుకుంటూ, ఫేస్బుక్లు చూసుకుంటూ, ఎవరొస్తున్న పిల్లలు కూడా అంతే, ప్రార్థన కొట్టేసి కాలేజీలకు వెళ్ళిపోవడం, ఇంటి దగ్గరే ఉండడం, ఊరి మీద తిరగడం, అలా ఇలా ఉంటున్నారు అనుకోండి. ఏర్పరచబడిన వాళ్ళు అలా ఉండరు. ఏర్పరచబడిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సెల్ ఫోన్లు చూస్తూ, వీడియో గేమ్లు ఆడుకుంటూ అవి చూసుకుంటూ ఉంటారా? ఏర్పరచబడిన వాళ్ళు ఏం చేస్తారో ప్రార్థన, ఆయన వైపు మోకరిల్లి చేతులు ఎత్తి ఎప్పుడు చూసినా ప్రార్థన. నేను ఒక అమ్మాయి ఉంటుంది, నేను ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ పిల్లల గురించి ఆవిడ సాక్ష్యం ఇస్తుంది. ఏమో చెప్తుందంటే, మా పిల్లలు నేను ఎప్పుడు చూసినా నాకంటే ఎక్కువ ప్రార్థన చేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడు మోకాళ్ళ మీద అలా ప్రార్థన చేసుకుంటారు. మందిరంలో విని మరి నీ పిల్లలు ఎలా ఉన్నారో నువ్వు ఆలోచన చేసుకోవాలి, ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న హేమలత గారు చెప్తున్నారు అఖిల్ గురించి, దానియేలు గురించి. ఎప్పుడు చదువుకున్నా ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, అదే ధ్యాస, అదే ఆలోచనతో ఉంటాడని చెప్పారు మీ అమ్మగారు ఒకసారి. గుర్తుందా నీకు? మర్చిపోయాం. అలాగ అనుకుంటూ ఉంటాడు అని చెప్పాడు, ఆయన నమ్మనిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఎప్పుడు కూడా ఆయన గురించిన ఆలోచన కలిగి ఎప్పుడు తేజ నువ్వు ఆలోచించాలి, నువ్వు కూడా బేబీ నువ్వు ఆలోచించాలి, యవనస్తున్న పిల్లలందరూ ఆలోచించాలి. ఏర్పరచబడిన పిల్లలంటే ఎల్లప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? మాట ఎందు క్రియ ఎందు సమస్తం ప్రార్థనే వాళ్ళకి ఆహారమే ప్రార్థన. ఈ కుమారి వాళ్ళు బుధవారం ప్రార్థనకి ఉదయాన్నే వచ్చారు. ఉదయాన్నే నుండి చాలా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. ఏర్పరచబడిన వాళ్ళకి ఏమిటో చెప్పండి? ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా. బెన్నం గారు మందిరంలోకి రాకుండా ఉండేవారి గురించి చాలా కఠినంగా చెప్పాడు. మందిరానికి రాకుండా ఊరి మీద తిరగడము, ఆ పనులు పెట్టుకోవడం, ఇంటి దగ్గర ఉండడము, ఇలాంటి చేసేవాళ్ళ గురించి చాలా కఠినంగా చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా అందువల్ల మనం ఈ యొక్క సమయంలో మనం కూర్చొని ఇక్కడ మనం ఆయన్ని ఏర్పరచబడిన వారంగా మనం ప్రార్థన చేస్తున్నాం. దూర ప్రాంతం లైవ్లో ఉన్నవారు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకునేవారు, ఏర్పరచబడిన వారు. కాబట్టి పిల్లారా కొత్త నిబంధన ద్వారా నువ్వు ఏర్పరచబడిన వ్యక్తి అయ్యావు. ఇప్పుడు 3వ నిబంధన, అది ఏ నిబంధన చెప్పండి? నిత్య నిబంధన. ఏ నిబంధన అది? నిత్య నిబంధన, స్థిరమైన నిబంధన. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆయన పిల్లల్ని అంటే దావీదు సంతానమును ఆయన ఇప్పుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. స్థిరపరచడం అంటే ఏం చెప్పండి? కదల్చబడకుండా ఇక నిత్యము ఆయన పిల్లలుగా ఉండేలాగనమాట. నిత్యము ఆయన పిల్లలాగా ఉండేలాగా. చూడండి, మనము 1వ పేతురు రాసిన పత్రికలో చాలా చక్కని మాట ఉంటుంది అనమాట, చక్కని వాక్యము. 1వ పేతురు రాసిన పత్రిక చూడండి, 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే
నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించుడి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తన నిత్య మహిమకు మెస్సీనందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు సర్వశక్తిమంతుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచిన ఆయన నామనిస్తారు. అంటే ఈ యొక్క చూడండి, మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి ఎవరు? సాతానుడు. నీకెప్పుడు కూడా విరోధి ఎవరు చెప్పండి? లోకము సంబంధమైనటువంటిదంతా కూడా. అంటే నీ విరోధి ఎవరంటే ఈ లోక సంబంధమైనది. సాతానుడు నీ విరోధి. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే విరోధిని వదిలేస్తారు, కానీ సంఘంలో సమాజంలో వాళ్ళకి విరోధులుగా ఉంటుంటారు. సహోదరులతో విరోధంగా ఉంటుంటారు. నువ్వు ఎవరితో విరోధంగా ఉండాలి? దయ్యముతో విరోధంగా ఉండాలి. లోకముతో నువ్వు విరోధంగా ఉండాలి. పాపానికి నువ్వు విరోధంగా ఉండాలి. కానీ అది మానేసి సహోదరులతో విరోధంగా ఉంటుంటారు. నువ్వే సాతానుగా మారిపోయి సహోదరులకు విరోధంగా ఉంటే వాడి పాత్ర, సాతాను పాత్రను నిర్వర్తిస్తున్నట్టే. మనము ఎప్పుడు కూడా సహోదరులకు విరోధంగా ఉండకూడదు. సమాధానపరిచేవారు ధన్యులు, వారు సర్వశక్తిమంతుని యొక్క కుమారులు అనబడతారు. ఈ విరోధం ఏం చేస్తుంటారు? ఎప్పుడు చూసినా కానీ ఈ భేదాలు పెట్టాలని చూస్తుంటారు. అందుకనే నీవు ఎప్పుడు కూడా వినారా, ఎప్పుడు కూడా నీవు సహోదరుడితో విరోధంగా ఉండకూడదు. కానీ వాడి మీద విరోధంగా ఉండడం మానేసి, నీ విరోధి అపవాది మీద విరోధంగా ఉండడం మానేసి సహోదరులకు విరోధంగా ఉంటుంటాడు, వ్యతిరేకంగా ఉంటాడు, దురాలోచనతో ఉంటాడు. ఏమండి, నువ్వు ఎవరితో విరోధంగా ఉంటున్నావు? నువ్వు ఆయన పిల్లలతో విరోధంగా ఉంటున్నావు. ఆ విధంగా ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? మీరు సమాధానం కలిగి ఉండండి, నీతిమంతులుగా ఉండండి, అలాగే మీరు పరిశుద్ధాత్మయందు ఆనందంతో ఉండండి అని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. కాబట్టి నువ్వు సాతానుడితో పోరాటం వదిలేసి ఎవరితో పోరాడాలి? నువ్వు సాతానుడితోటి ప్రార్థన ద్వారా నీ హృదయంలోనికి వాడు వచ్చేటువంటి ఆ గర్జించే సింహం వలె మింగాలని నేను చూస్తుండే, హృదయాన్ని మింగాలని చూస్తుంటాడు వాడు. దురాలోచనలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి నువ్వు ప్రార్థన ద్వారా ఏం చేయాలి చెప్పండి? వాడిని ఎదిరించాలి. వాడిని అలాగే లోకంలో అన్ని జనులు ఇప్పుడు 3 యూదులు ఉన్నారు. రాజు ద్వారా వచ్చాడు ఎవరు? సాతాను. గర్జించి సింహలే ఆ 3 మింగాలని ఇచ్చాడు. కానీ విశ్వాసం ద్వారా ఏం చేశాడు చెప్పండి? విశ్వాసం ద్వారా అంటే వెళ్ళి వాళ్ళ మీద కలబడి గొడవలాడడం కాదు, వాక్యపక్షంగా నిలబడ్డమే అపవాదిని ఎదిరించడం అన్నమాట. అంటే ఏమిటి? మేము విగ్రహారాధన చేయము, మేము ఆ ప్రతిమ నమస్కారం చేయము అని వాక్యపక్షంగా నిలబడడమే అపవాదిని ఎదిరించడం. అంతేకాని బండబూతులు తిట్టడం, కొట్టబోవడం, తన్నబోవడం, కేకలేయడం అది కాదు, వాక్యపక్షంగా నిలబడడమే. కానీ ఏం చేశాడు చెప్పండి? ఆ కాలంలో కొండాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. గర్జించి సింహం అనే వచ్చారు. వస్తే దానియేలు ఏం చేశాడంటే విశ్వాసము ద్వారా నేను ఆయనకే ప్రార్థన చేస్తాను తప్ప రాజుగారు ఎవరు ఏమనకూడదు అని అన్నంత మాత్రాన రాజు మాట నేను వినను గాని సర్వశక్తిమంతుని మాట వింటానని వాక్యం మీద నిలబడి. అంతేగాని నువ్వెంత అని గొడవలు వెళ్ళిపోయా? నేను గొప్ప నువ్వేంటి గొప్ప ఏంటి అని గొడవలు వెళ్ళిపోయా? లేదు. ఎదిరించడం అంటే గొడవలు పెట్టుకోవడం కాదు, వాక్యపక్షంగా నిలబడ్డం. హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఇక్కడ ఏం చెప్తున్నానంటే వాళ్ళు చూడండి, శ్రమలు మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించి సింహలు ఎవరు మిగులుతున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నా నువ్వు ఎరిగి వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడి మాట వినకపోతే శ్రమలు పెడతాడు. వాడి మాట వినకపోతే ఏం చేస్తాడు వాడు? ఇది సాతానుడు. వాడు ఎలాగ స్వయంగా రాడు, వాడు కూడా మనుషుల ద్వారానే వస్తాడు. ఎందుకంటే సాతానుడు మనుషుల్లో లేకుండా ఉన్నందుకు వాడికి బలమే ఉండదు. మనుషుల్లో దూరినప్పుడే వాడికి బలం వచ్చేద్ది అనమాట. ఆ రోజుల్లో కూడా సాతానుడు ఏం చేశాడు? రాజులో దూరాడు. రాజులో దూరి ప్రతిమ నమస్కారం చేస్తావా లేదా?
చేయకపోతే నేను నిన్ను అగ్నిలో పడవేస్తాను. ఎవరిలో దూరాడు సాతాను? రాజులో దూరాడు. మరి దూరకపోతే వాడికి ఏమైనా బలం ఉంటుందా? వాడు మనుషుల్లో దూరుతాడు. వాడు మనుషుల్లో దూరిపోయాడు. మరి ఇస్కరియోతు యోధాలో దూరాడు, అవునా? అలాగే బైబిల్లో మరి కయ్యనులో వాడు దూరాడు సాతాను. వాడు ఏం చేసేవాడు చెప్పండి? నీతిమంతులకు విరోధంగా ఉండేవాడు, శ్రమలు పెట్టేవాడు, బాధలు పెట్టేవాడు. ఇక్కడ కూడా రాజు కూడా తన మాట వినకపోతే ఏం చేశాడు చెప్పండి? శ్రమలు. మరి మెసేజ్ చూడండి, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడవలేదని, వాళ్ళ మాట వినలేదని ఆయన ఏం చేశాడు చెప్పండి? శ్రమలు పెట్టారు. కానీ ఆయన వాక్యపక్షంగా నిలబడ్డారు, వాక్యముతోనే సమాధానం చెప్పాడు. అంతేగాని గుద్దుకుందాం, తనుకుందాం, ఎవరు బలం ఏంటి చూసుకుందాం లేదా? లేదా నీ బలవంతో నా బలవంతో చూసుకుందాం అనరా? లేదు. వాక్యపక్షంగా నిలబడమే. ఓ విశ్వాసమందు స్థిరులై, అంటే ముగ్గురు యూదులు చూడండి, స్థిరముగా వాక్యం మీద నిలబడ్డారు. వాళ్ళు నమ్మిన దాన్ని ఏం చేశారు చెప్పండి? స్థిరముగా నమ్మారు. కానీ అలా చెప్పగానే ఆయన మీద విశ్వాసాన్ని వదిలేసి రాజుగారు చెప్పినట్టు చేశారా? చేయలే. వాళ్ళు అలాగే మనం ఏదైతే నమ్మామో దాని ఎందుకు విశ్వాసము కలిగి ఆ వాక్యం మీద స్థిరముగా నిలబడాలి. హల్లెలూయా అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే ఆయనే వచ్చి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? 1996లో వేకు నక్షత్రంగా వచ్చి ఇప్పుడు మన పక్షంగా ఆయన నిలిచి ఆయన ఏం చేస్తాడు? మనల్ని స్థిరపరుస్తున్నాడు, నిత్య నిబంధన చేస్తున్నాడు మనతో. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య నిబంధన అంటే స్థిరపరుస్తున్నాడు మనల్ని. అంటే ఏ విధంగా స్థిరపరుస్తున్నాడు చెప్పండి? ఈ వాక్యం వినుడి ద్వారా, ఈ వర్తమాన వినుడి ద్వారా లోకం నాశనం కాబోతుందని, ఆయన ఎదుర్కొనబడే సమయం అని ఈ వాక్యం వినుడి ద్వారా నీవేమైపోతున్నావు చెప్పండి? నా ప్రాణం పోయినా సరే, నా లోకం పోయినా సరే, నా డబ్బు పోయినా సరే, నా ఆస్తులు పోయినా సరే, నా ఉద్యోగం పోయినా సరే, నన్ను నా వాళ్ళందరూ విడిచిపెట్టినా సరే, నేను మాత్రము ఆయన కోసమే నిలబడతా. నా ప్రాణం తీసినా సరే ఆయన కోసం నిలబడతా. అంటే ఇప్పుడు నువ్వేమైపోయావు? స్థిరపడిపోయావు. ఆయన అమరిస్తా. హల్లెలూయా. ఈ వర్తమానం ఏం చేసింది చెప్పండి నిన్ను? ఇప్పుడు కనుక నేను స్థిరంగా కనుక నిలబడకపోతే, స్థిరంగా వాక్యం మీద స్థిరంగా నిలబడకపోతే విడిచిపెట్టబడతాను. ఈ వర్తమానాన్ని బట్టి నేను విడిచిపెట్టబడతాను. కాబట్టి నా ఇంట్లో వాళ్ళు ఎదిరించినా, నన్ను త్రీకరించినా, శ్రమ పెట్టినా, ఏం చేసినా పర్వాలేదు. ఎందుకంటే నేను విడవబడకూడదు, ఎత్తబడాలని. ఈ వర్తమానాన్ని బట్టి నువ్వు స్థిరముగా వాక్యం మీద నిలబడతావు. ఇలాగా నిన్ను ఎవరు ఏం భయపెట్టినా, ఇదిగో నీకు విడాకులు ఇచ్చేస్తాను, నేను పుట్టింటికి పంపించేస్తాను. ఎవరి? నీ భర్త అనొచ్చు, లేకపోతే నీ భార్య భయపెట్టచ్చు. ఎవరు ఏం భయపెట్టినా సరే, ఎవరికి భయపడకుండా నాకు ఆయనే ముఖ్యం, ఆ రక్షణ ముఖ్యం అని ఎవరికి భయపడకుండా ఏం చేస్తాడు చెప్పండి? స్థిరముగా వర్తమానం చేసింది, నిన్ను స్థిరపరిచింది. హల్లెలూయా. అదే ఇంతకు ముందు అనేట్లయితే కొంతమంది విశ్వాసం, మంచి విశ్వాసం కలిగిన వాళ్ళేమో నిలబడ్డారు ఇంతకుముందు. కొంతమంది ఏమో శాఖల్లో కలిసిపోయారు. శ్రమలు పడలేక, నిందలు పడలేక, అవమానాలు పడలేక, యేసు ప్రభు లేకపోయాడే కలిసిపోయి. అర్థమైందా? నిజమైన వధువు ఏం చేస్తా చెప్పండి? ఈ తెల్లవారుజామున ఏం చేస్తా చెప్పండి? లోతు వీళ్ళందరూ కూడా తెల్లవారుజామున తప్పించుకున్నారా? ఇప్పుడు నేను వాక్యం కోసం నిలబడితే నేను తప్పించుకుంటాను. స్థిరంగా నిలబడాలి. ఇంతకుముందులా కాదు, స్థిరముగా నేను నిలబడి ప్రార్థన చేయాలి. స్థిరముగా నేను అటు ఇటు కదలకుండా, నేను ఎవరు ఏం చెప్పినా లోకరీతిగా చెప్తే నేను వినకుండా వాక్యం మీద నేను నిలబడాలి. లేకపోతే నేను ప్రమాదంలో పడిపోతాను, నిత్య శిక్షణ అనుభవిస్తాను అని చివరి కాలం వధువు ఏం చేస్తుంటే వాక్యం మీద నిలబడుతుంది, స్థిరముగా నిలబడుతుంది. నిలబెట్టేది ఎవరు చెప్పండి? నేనా? నువ్వా? కాదు, వాక్యము. ఆయన రాకడా. హల్లెలూయా. దావీదు, నిజమైన దావీదు సంతానం ఇప్పుడు స్థిరపరచబడతారు. అబ్రాహాము యొక్క నిజమైన సంతానము ఇప్పుడు ఎవరైతే స్థిరముగా వాక్యం మీద నిలబడి ఉన్నారో వారే 1000 ఏళ్ల పాలనలో స్థిరంగా ఉంటారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఓ నీతిగా ఉంటావు. నీతి అనగా ఆయన వాక్య ప్రకారం నడుచుటే నీతి. ఓ అన్యాయం చేయమంటే చేయవు, ఎందుకంటే విడబడతాను అనే భయం. అందుని బట్టి వాక్యం మీద నిలబడతావు. మోసం చేయమంటే చేయవు, వాక్యం మీద నిలబడతావు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించమంటే నా నేను ఆయన్నే ప్రేమిస్తా, వాక్యం మీద నిలబడతావు. అది నీతి అంటారు. అలాగే నీతిగా నిలబడాలి, నీతి కోసం నిలబడాలి, వాక్యముతో నిలబడితే. ముగ్గురు యూదులు అలా నిలబడ్డారంటే నీతి కోసం నిలబడ్డారు. వాళ్ళు ఆయన కోసం నిలబడ్డారు. ఆయన కోసం నిలబడమే నీతి కోసం నిలబడి. అందుకని చివరి కాలంలో ప్రాణం పోద్దామో, ప్రాణం తీసేస్తాను భయపడిపోయి నువ్వు గనక మనుషులు చెప్పి నడిచావు అనుకో, నరకడం పడి. అందుకని నీ ముందు రెండే రెండు ఉన్నాయి. మొన్న మనం నేర్చుకున్నాం. ఏమన్నాయి చెప్పండి? రెండే రెండు ఉన్నాయి. ఏం నేర్చుకున్నాం మొన్న? రెండే రెండు ఉన్నాయి. దేనికి చెప్పండి? దేనికి రెండే రెండు మన మార్గం మన ముందు ఉన్నాయి. అలాగే ఒక దానికి రెండే రెండు దాని ముందున్నాయని చెప్పాను. ఆ వర్తమానం ఎప్పుడు మర్చిపోయారు, నాకు తెలుసు, మీకు గుర్తుండదు. హల్లెలూయా. అది అలా గుర్తు పెట్టుకోవాలి. అలా మర్చిపోతే ఇంకేంటి? ఈ లోక పనుల్లో విచారాల్లో పడిపోయి అడిగితే గుర్తుకు రావట్లేదు మీకు. వర్తమానం ఎందుకని ధ్యానించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇంటికి ఇలా పక్షిరాజులు నన్ను ఉంచాయా, పక్షిరాజులే నేను నిలబడడానికి సాయం చేయాలి. అందులో పక్షిరాజుకు రెండే రెండు ఉన్నాయి ముందు. ఏమని చెప్పండి? తన శరీరాన్ని మార్చుకోవడమా, లేకపోతే అలాగే ముసలితనంతో చచ్చిపోవడమా. రెండే రెండు దాని ముందు ఉన్నాయి. నీ ముందు కూడా అంతే. ఎత్తబడడం, శరీరం మార్చుకొని శరీరం మార్పు పొంది ఎత్తబడడమా, లేకపోతే విడవబడి నరకానికి వెళ్ళిపో. యూదులకు కూడా వాళ్ళ ముందు రెండే రెండు ఉన్నాయి. ఒకటి పిల్లారా అగ్గిలో పడడమా. రెండవది అగ్గిలో పడవేయబడినా పర్వాలేదు అని ఆయన కోసం నిలబడడమా. రెండవది అగ్ని నుండి తప్పించుకోవాలంటే విగ్రహాలను చేయడమా. రెండే రెండు వాళ్ళ ముందు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమన్నారంటే శ్రమలు పడినా పర్లేదు, అగ్నిలో పడేసినా పర్లేదు, మేము ఆ ప్రతిమ నమస్కారం చేయమని. ఈనాడు కూడా అంతే. పిల్లారా నీ ముందు రెండే రెండు ఉన్నాయి. ఆ యొక్క పక్షిరాజు ఏం చేస్తుంటే స్థిరంగా నిలబడుతుంది. అది ఎంత కష్టమైనా, ఇబ్బంది అయినా, ఎన్ని అవమానాలు వచ్చినా, తిరస్కారాలు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ మెసేజ్ ఉండే స్థిరంగా ఎలా నిలబడ్డాడు. ఆయన ముందు రెండే రెండు ఉన్నాయి. ఒకటేమిటంటే ఆయన ఒక పక్షిరాజు. ఆయన ముందు ఒకటే ఉందంటే యూదుల మాట విన్నట్లయితే నరకానికి వెళ్ళిపోవడమా. రెండవది యూదుల మాట వినకుండా ఆయన వాక్యం మీద నిలబడితే శరీరం మార్చబడి మరణమును జయించి పైకి లేవడమా. రెండే రెండు ఉన్నాయి. అయితే ఆయన శరీరం చీల్చివేయబడిన పర్లేదు, ముళ్ళ కిరీటముతో శరీరం అంతా కూడా తలంతా కూడా గాయపరచబడినా పర్వాలేదు, ప్రక్కలో బల్లెతో పొడిచినా పర్వాలేదు, కాళ్ళకు మేకులు కొట్టినా, చేతులు మేకులు కొట్టినా పర్వాలేదు, శరీరాన్ని మార్చుకొని ఎత్తబడాలనుకున్న రాయి నమ్మనిస్తాడు. ఆ పక్షిరాజు ఎలాగైతే గాయములతో రక్తముతో ఈకలు బీక్కొని ఆ ముక్కు మీద ఉన్నటువంటి దాన్ని లాగేసుకొని కాళ్ళ గోరులు లాగేసుకొని అది ఎలాగైతే రక్తముతో తడిచిపోయిందో మెస్సీ కూడా అలాగ తడిచిపోయింది. నూతన శరీరం కోసం అలాగ శ్రమపడింది. ఎందుకంటే మెస్సీ ముందు కూడా రెండే రెండు ఉన్నాయి. ఇప్పుడు కూడా నీ ముందు రెండే రెండు ఉన్నాయి సుమా. కాబట్టి ఇప్పుడు నువ్వు శరీరం మార్పు పొందాలంటే ఈ చివరి కాలంలో, ఈ చివరి సమయంలో స్థిరంగా వాక్యం కోసం నిలబడే సమయం ఇది. ఇంకేదో సమయం ఉందలే, ఇంకా కాలం ఉందలే, ఇంకా టైం ఉందలే, ఇంకో జన్మ ఉంటే ఆ జన్మలో నిలబడతానులే, ఇంకేదో సంవత్సరాలు ఉన్నాయేమోలే నువ్వు అనుకుంటున్నావేమో. ఈ తెల్లవారుజామున నిలబడాలి. తర్వాత శ్రమలు ఉన్నాయి. ఇప్పుడే వాక్యము కోసం బలముగా నిలబడాలా. నిలబెట్టేది పరిశుద్ధాత్మ, ఆయనే. అందుకని ఇప్పుడు నువ్వేం చేస్తావంటే సమస్తమైన వాటిని ఎదిరిస్తావు అన్నమాట. వాక్యం ద్వారా ఏం చేస్తావు చెప్పండి? సమస్త పాపాన్ని ఎదిరిస్తావు. హల్లెలూయా. మెస్సీ ఏం చేశాడు చెప్పండి? యూదులు ఏం చేశాడు చెప్పండి? విగ్రహారాధన పాపం, దాన్ని ఎదిరించాడు. నువ్వు కూడా బాహ్యాలంకరణలు ఎదిరించి వాక్యం కోసం నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిన్ను స్థిరపరుస్తున్నాడు.
ఇప్పుడు నిన్ను ఎవరు కూడా కదల్చలేరు. ఆ గర్జించి సింహులు అపవాది ఏం చేస్తాడు చెప్పండి, నిన్ను భయపెడతాడు, శ్రమలు పెడతాడు, నిందలు పెడతాడు. అసలు నీ భర్తలో దూరం, నీ భార్యలో దూరం, పిల్లల్లో దూరం అంటే ప్రవేశించి వాడు ఏం చేస్తాడు చెప్పండి, నీ బంధువుల్లో ప్రవేశించి ఎవరొకరిలో ప్రవేశించి నిన్ను వాక్య వ్యతిరేకమైన దాని వైపు ప్రేరేపిస్తుంటాడు. ఆయన నుండి దూరం చేయాలని చూస్తాడు, ఆయన క్రియల నుండి దూరం చేయాలని చూస్తాడు, నేను ఆయన ఆరాధన నుండి దూరం చేయాలని చూస్తుంటాడు, వాడు ప్రార్థన నుండి దూరం చేయాలని చూస్తుంటాడు. నీకు అర్థమైందా? అయినా కానీ నువ్వేం చేస్తావు చెప్పండి, అది మాటేనో. ఆయన మాట స్థిరముగా కదలవన్నమాట, ఎవరి మాటలకి బెదిరింపులకి. ఎందుకంటే నీవు ఉగ్రతని తప్పించుకోవడం నీకు ముఖ్యం. ఇది అసలేనా? అందుకని ఆయన స్థిరపరచుటకు వచ్చాడు. అందుకని స్థిరపరిచేటువంటి వర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా. వీడియో గేములు కానీ సెల్ ఫోన్లు కానీ పక్కన పడేస్తాం. ఎందుకంటే వీడితో ఉన్నట్లయితే నేను పరలోకాన్ని పోగొట్టుకుంటానని ఆయన కోసం నిలబడతాం. వాక్య వ్యతిరేకమైన ప్రతి దాన్ని ఏం చేస్తా చెప్పండి. ఒక గోడకి మేము కొట్టామనుకోండి, అది కదలకుండా ఉంటేది చెప్పండి, పట్టుకుని ఊపామనుకోండి, ఏమి ఊకకుండా కదలకుండా అలాగే కనుక ఉన్నట్లయితే అది చాలా స్థిరంగా ఉందరా, పర్లేదు, మనం దానికి ఏదైనా తగిలించవచ్చు అనుకుంటాం. అలాగే మనం ఏదైనా పందిరి వేసేటప్పుడు, ఏదైనా నిలబెట్టేటప్పుడు చిన్న కర్రని పాతేస్తాం, లేదా గేదెలు కట్టేసేటప్పుడు ఏమండి మేకుని బాగుతారు, మేకుని కట్టేస్తారు. గేదెలు కట్టేసేటప్పుడు దాన్ని బలంగా వేస్తారు. గేదెలు దాన్ని కట్టేసినా కానీ అది కదలదు. కదిలిందనుకోండి ఆ మేకుని బీక్కొని వెళ్ళిపోతుంది, కర్రను బీక్కొని వెళ్ళిపోతుంది. అర్థమైందా మీకు? స్థిరంగా కదలకుండా. అలాగే నిన్ను కూడా సాతాను ఏం చేస్తాడు చెప్పండి, నీ ఇంటిని దాటిని ఇంటి ఊపేస్తాడు. యోబు నువ్వు వినట్టు ఊపాడు అనుకోండి, యోబులాగా నువ్వు స్థిరమైన విశ్వాసముతో అలాగే నిలబడతావు అంతే. చివరి ఎందుకు? రక్షణ కోసం, రక్షించబడాలని, నరకానికి వెళ్ళకూడదని, ఉగ్రతను తప్పించుకోవాలని. హల్లెలూయా. ఎవరిని స్థిరపరుస్తున్నారు? స్థిరముగా ఉండేలా చేసింది ఏమిటి చెప్పండి? ఈ సమయం, ఈ కాలం, ఈ రాకడ, ఈ వర్తమానం. ఈ వర్తమానం చేసిందంటే తీర్పుని బట్టబయలు చేసింది. ఇది నువ్వు రక్షించబడే సమయము. నువ్వు ఎత్తబడిన తర్వాత లోకము ఉగ్రతలో పడే సమయం ఇది. ఇప్పుడు నువ్వు తప్పించుకోకపోతే నీవిక లోకులతో పాటు, పాపులతో పాటు, దయ్యాలతో పాటు, దురాత్మలతో పాటు, సాతానుతో పాటు నువ్వు కూడా నరకంలో ఉంటావు. ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే నరకం ఎవరికి? సాతానికి, వాడి దూతలకి, వాడి మనుషులకి, వాడి యొక్క సంతానానికి. అందువల్ల చివరి కాలంలో ఎవరు నిన్ను భయపెట్టినా, ఉరుము చూసినా, కోపంగా చూసినా, నీ భర్త నేను ఉరుము చూసినా, ఏమండి కోపంగా చూసినా నీతి కార్యాలు నెరవేరుస్తుంటావు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరేమైనా కానీ అంటే వాళ్ళు అన్యులు కాబట్టి, అన్ని సంబంధమైన భర్తలు కాబట్టి, మత్స్యాల సంబంధమైన భర్తలు కాబట్టి, లోక సంబంధమైన వాళ్ళు కాబట్టి, అలాగే లోక సంబంధమైన స్త్రీ అలాగే నీ భార్య అయినా, మత్స్యాల సంబంధమైన భార్య అయినా, అన్ని సంబంధమైన ఎవరిని కూడా నువ్వేం చేయాలి చెప్పండి. పిల్లలు కానీ నిన్ను ప్రేరేపిస్తారు లోకం వైపు, లోక కార్యాల వైపు, అలాగే ఇలా ప్రేరేపిస్తున్నావు కథలు. వాళ్ళు ఏమంటారంటే, మమ్మీ మేమంటే నీకు ఇష్టం కదా, సెల్ ఫోన్ కొనిమిటే కొనిస్తుంటావు, ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తుంటావు. ఈరోజు మరి ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, లేకపోతే నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది, మనం వెళ్ళాలి. నిన్ను ప్రేరేపిస్తాను కథలు. వాక్య విరోధమైన వాటి దగ్గర నువ్వు శారీరక ప్రేమ, బంధు ప్రేమ నిన్ను ఏది కదల్చదు. కులం, మతం ఏది నిన్ను మన కులపడేరా, మన మతవాడేరా, మనవాడేరా, ఇంకా చెప్పుకునే జబ్బు ఇంకా బోలా, అడిగే జబ్బు, చెప్పుకునే జబ్బు రెండు పోలని. కాబట్టి ఏర్పరచబడిన వాడు ఈ చివరి కాలంలో స్థిరముగా దావీదు సంతానము స్థిరపరచబడే సమయం ఇది. ఆయన రాజ్యంలో స్థిరంగా ఉంటారు. ఎవరు ఎందుకు ఏమి కదల్చరు, ఎవరేమి వాళ్ళని. ఎందుకంటే 1000 ఏళ్ళు అపవాది బంధించబడతాడు. ఇక్కడ ఏది కూడా నిన్ను, ఎందుకంటే ఆ విధంగా కదలకుండా నీకు శక్తిని ఇచ్చిన వాడని చెప్పండి. హల్లెలూయా,
ఆయనే వచ్చి నిన్ను స్థిరపరిచి పూర్ణులుగా చేసి ఆయన బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజ్యము స్థిరమైనటువంటి రాజ్యము, ఏదో మిగతా రాజ్యాల వల్ల కాదు. ఆయన రాబోయే రాజ్యము ఎవరు కూడా దాన్ని కదల్సినటువంటి రాజ్యముని బైబిల్. రెండవది, నీవు స్థిరమైనటువంటి సమాధానం కలిగి ఉంటారు. నిత్య శాలోం, శాలోం అంటారు. నీతిగా వాక్యం కోసం ఏం చేస్తా చెప్పండి? ముగ్గురు యూదుల వలె, మెస్సీ వలె, పౌలు వలె నిలబడతావు. ఆ కాలంలో వాళ్ళు ఆ వర్తమానం ప్రకారం నిలబడ్డారు. ఈ కాలంలో నువ్వు అలాగే నిలబడతావు. ఎందుకు నిలబడతావు చెప్పండి? ఆయన ప్రేమిస్తున్నావు కనుక ఆయన సన్నిధికి వెళ్ళాలని, ఆయనతో ఉండాలని, సదా నరకానికి వెళ్ళకూడదని, అందుకని నువ్వు స్థిరముగా నిలబడతావు. రెండవది సమాధానము. రెండవది ఏంటి చెప్పండి? సమాధానంలో స్థిరపడుతూ ఉండడం అంటే ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. అందరితో కలిసి ఏం చేయాలి చెప్పండి? సమాధానంగా ఉండాలి. నీ భార్యతో కలం, పిల్లలతో కలం, ఏమండి భర్తతో కలం, ఏమండి అలాగే సమాజంలో వాళ్ళతో కలం. వాళ్ళందరూ నీ నామంలో బాప్తిజం పొందిన వాళ్ళైనప్పుడు నువ్వు లోకస్తులతో కలవమంటలేదు, లోకస్తుతో తిరగమంటలేదు. సమాజానికి వచ్చేటువంటి భార్య, పిల్లలు, సహోదరులు అందరితో ఎలా ఉండాలి చెప్పండి? ఎక్కడే నువ్వు కలిసి ఉండకపోతే పరలోకంలో కలిసి ఉంటావు. నువ్వు పరలోకంలో కలిసి ఉంటావా? వాళ్ళు వస్తే ఎలా వెళ్ళిపోతావు? వాళ్ళు అక్కడి ఇలా వెళ్ళిపోతుంటావు. నీకు ఇంకా పాతది ప్రాచీన సాతాన స్వభావం పోలా, ఆ రాజ్య లక్షణాలు నీకు రాలా. కాబట్టి పిల్లారా, ఈ చివరి కాలంలో సమాధానము కలిగి ఉండి సమాధానమందు స్థిరముగా ఉండాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాధానం కలిగి ఉండవంటే ఏ విరోధాలు లేకుండా. కానీ ఈరోజు సమాధానంగా ఉంటాడు, లేదా సమాధానం ఉండదు. రేపు గొడవ, మళ్ళీ రేపు ఎల్లుండి సమాధానం, 3 రోజులు గొడవ, అంటే స్థిరం లేదు. సమాధానం లేదో చెప్పండి. అందుకని అక్కడ సమాధానములో స్థిరముగా ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే సాతానుడు సహోదరుల మధ్య విభేదాలు పెడతాడు. ఆలోచనల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ విభేదాలు పెట్టాలని చూస్తాడు. అందువల్ల నువ్వేం చేయాలి చెప్పండి? సమాధానమే కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ సమాధానంతో ఉండాలి. నిత్యము సమాధానంతో ఉండాలి. స్థిరముగా సమాధానంతో ఉండాలి. ఆయనకి నీకు మధ్య ఎవరు కూడా నిన్ను వేరు చేయలేరు. స్థిరం. అక్కడ వీయన పాలన కూడా స్థిరముగా సమాధానం ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కూడా ఎవరు ఏ విభేదాలు పెట్టరు, విరోధంగా ఉండరు. ఆ సమాధానం కూడా అంటే చక్కగా ఐక్యమత్తులో కూడా స్థిరంగా ఉండాలి. ఈరోజు ఐక్యంగా ఉంటారు, రేపు తనుకుంటారు, 3 రోజులు గుద్దుకుంటారు, 4వ రోజు ఒకరు మొక్కరు చూసి ఒకరు తిప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. వీళ్ళు స్థిరపడలేదు. ఇంకా వీళ్ళు ఏమోలో చెప్పండి, ఇంకా స్థిరపడలేదు. నువ్వు ఎవరు ఎలా ఉన్నా కానీ మనం సమాధానంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి. సమాధానమే. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానంలో స్థిరముగా ఉండాలి. అర్థమైందా? అప్పుడు మీ సమాధానంతో స్థిరంగా ఉన్నారనుకోండి. ఇప్పుడు యూదులు ఉన్నారు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు. యూదులకి సర్వశక్తి మధ్య సాతాను విరోధం పెట్టాలని చూశాడు. ఎలా చూశాడంటే, ప్రతిమ నమస్కారం చేస్తే ప్రతివారు నమస్కారం చేయండి, చేయకపోతే అగ్నిలో పడేస్తారు. అప్పుడు 3 యూదులు విగ్రహార్థన చేశారనుకోండి, అప్పుడు సర్వశక్తి మంత్రికి ఏమవుతారు? విరోధులు అయిపోతారు. సమాధానము పోద్దాయి. అప్పుడు ఆ సమాధానం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆయనతో సమాధానం కోరుకున్నారు కనుక మేము విగ్రహాలను చేయమన్నారు. ఆయన నమ్మకం. హల్లెలూయా. అలాగే నువ్వు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఆయనతో, సర్వశక్తిమంతునితో సమాధానంగా ఉండాలి. సమాజంలోని వాడితో సమాధానంగా ఉండాలి. ఆ సమాధానములో స్థిరపరచబడి ఉండాలి. ఎప్పుడు సమాధానంగా చక్కగా ప్రేమ కలిగి, అనురాగం కలిగి, ఆప్యాయంగా మాట్లాడుకుంటూ చక్కగా కలిసిమెలిసి ఉంటున్నావు అనుకోండి, అది ఎప్పుడు ఎత్తబడే వరకు ఉండాలి. ఆ విధంగా అందరితో నువ్వు ఆ విధంగా ఉంటే నువ్వు సమాధానం ముందు స్థిరపరచబడ్డావు. హల్లెలూయా. ఈరోజు ఆప్యాయంగా ఉంటాడు,
ఈరోజు ప్రేమతో ఉంటాడు. ప్రేమతో ఉన్నప్పుడు బయటకు వెళ్ళి అది తెచ్చి ఇది తెచ్చి వండేయమంటాడు. మళ్ళీ ఆ క్షణంలో కోపం ఎక్కింది అనుకోండి, నేను తిన్నంటాడు. పోయా, సమాధానం పోయింది. అలాగే సమాధానం ఉన్నప్పుడు ఇది తెచ్చి పెట్టడం చూడటం, మళ్ళా ఏదో మనసులో పెట్టుకొని మన సమాధానం లేకుండా ఉండవు. స్థిరపరచబడలేదు నువ్వు. స్థిరపరచబడితే నువ్వు అలా ఉండవు. స్థిరపరచబడితే సమాధానాన్ని వెతుకుతూ సమాధానంతో సహోదరులతో సమాధానంగా కలిసిమెలిసి, అంతేగాని శత్రువులుగా చూసుకోవడం, శత్రువులుగా మాట్లాడుకోవడం, శత్రువుగా ఉండడం. ఏమండి, నువ్వు ఎవరితో ఉండాలా? సాతానుతో ఉండాలా? అని వదిలేసావు. ఇక్కడ సహోదరుల మీద ఎదురు పెట్టుకుని నువ్వు శత్రువుగా ఉంటున్నావు. అలా ఉండకూడదు సుమా, ప్రమాదంలో పడతారు. నీ పని ఏంటంటే సమాధానంగా ఉండు. ఎవరిలో ఏమైనా పొరపాట్లు ప్రార్థన చేయి, ఆయనకు అప్పగించు. ఆయన బిడ్డని వాళ్ళ పొరపాట్లు వాళ్ళని క్షమించయా, వాళ్ళని రక్షించిన ఆయన ప్రార్థన చేయాలి తప్ప నువ్వు మనసులో పెట్టుకొని కోపంగా కక్షగా సమాధానం లేకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతాడు. పరలోకానికి రావును. బైబిల్ ఏం చెప్పేది, ఆయన వాక్యం ఏం చెప్తుంది, మెస్సేజ్ ఏం చేసి చెప్పండి. ఉళ్ళ కిరీటం పెట్టారు, కొండ దెబ్బలతో కొడుతున్నారు, ముఖం ఎత్తి పుట్టుకుని ఉన్నాడు. ఆయన వీళ్ళేమి చేస్తున్నారో నాకు తెలియదు. ఆయన వీళ్ళని క్షమించమని ప్రార్థన చేశారు. అందుకని బ్రహ్మ గారు ఒకరినొకరు క్షమించుకుంటూ చక్కగా కలిసిమెలిసి ఉన్నారు. అరేలయ్యా, సమాధానంగా ఉండాలి. నువ్వు ఎత్తబడే వరకు కూడా నువ్వు క్షమించలేని వ్యక్తి సమాధానంగా ఉండడు. క్షమించేసాడనుకోండి సమాధానంగా, ఎవరైనా పొరపాటు కనపడిందండి క్షమించి సమాధానంగా ఉండవు. కానీ క్షమించకుండా ఉండేటువంటి వ్యక్తి సమాధానంగా ఉండదు. అది హృదయంలో పెట్టుకునే తిరుగుతుంటాడు, అది హృదయంలో పెట్టుకునే భోజనం చేస్తాడు, అది హృదయంలో పెట్టుకునే సహోదరుతో ఉంటాడు, అది హృదయంలో పెట్టుకునే మాట్లాడతాడు. క్షమించలా ఆ మనసులో ఎవరొకరి గురించి ఏదో తప్పు అలా పెట్టుకొని, నువ్వు తప్పుల్లో ఉంటే నేను రక్షించాడు కదా ఆయన. మరి నీలో కూడా లోకాశలు, ధనాపేక్షలు, కోపము, కక్ష ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా నిన్ను క్షమించాడు కదా నువ్వు ఒప్పుకుంటే. అలాగే సహోదరులు కూడా క్షమించమన్నా. నిన్ను నేను ఎలాగ ప్రేమించుతున్నో సహోదరులు కూడా ప్రేమించుకున్నాడు ఆయన. అరేరయ్యా, ఆ విధంగా సమాధానంలో స్థిరముగా ఉండాలి. అలాగే సంతోషము, పరిశుద్ధాత్మ అందరి ఆనందం అంటే ఆయన ఆనందంతో స్థిరముగా ఉండాలి. ఈరోజేమో ఆయన ఆనందిస్తావు, మందిరానికి వచ్చి వాక్యం ఇంటికి పోయిన తర్వాత మీ ఆయన ఏమైనా అయ్యి కొరకు వచ్చాడు లోక సంబంధం వాటి ఎందు ఏమండి ఆ ప్రేమతో తీసుకొస్తాడు. సంతోషపడతాం. ఏమండి ఆనందపడతాం. ఇంకా వాటి ఎందే ఆనందిస్తూ వాటి ఎందే నువ్వు ఏమండి లోక సంబంధం వాటి ఎందు అలాగే మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయి వీటిని చూస్తూ ఆనందిస్తూ, ఏదైనా ప్రేమతో ఎవరిని ఇచ్చినప్పుడు ఆనందంతో ఆయన గణపరచాలి. అది మంచిదే కాదంటలేదు. మరి క్రియలే కదా, మంచి పనులే కదా చేసేది. దాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి, ఆయన్ని మహిమపరచాలి, గణపరచాలి. తప్పు అంటలేదు. కానీ వాటి ఏంది ఉండకూడదు. మా ఆయన మీద మనసు పెట్టాలి. తర్వాత లోక సంబంధమైన వాటిని ఎక్కడేమో వాక్యం ఉందో ఆనందించి అలాగే వెళ్ళిపోగానే మెయిన్ రోడ్లో వీటిని చూసి, లేకపోతే లోకానందాలు ఇచ్చే పాటలు విని, లోకానందాలు ఇచ్చే డాన్సులు చూసి, లోకానందాలు ఇచ్చేటువంటి రకరకాలవన్నీ చూసి ఆనందపడిపోతూ, వీడియో గేమ్లు ఆడుకుంటూ ఆనందపడిపోతూ లోకానందం అన్నమాట ఇవి. అలాగే ఆ బట్టలు వేసుకొని, స్టైల్ బట్టలు వేసుకొని, నువ్వు అద్దం ముందు నిలబడి నేను అందంగా ఉన్నాను, నా ముక్కు బాగుంది, నా కళ్ళు బాగున్నాయి, నా యొక్క జుట్టు బాగుంది అని దాన్ని చూసుకొని ఆనందపడిపోతూ, అది కాదు. ఎల్లప్పుడూ ఆయన ఆనందిస్తూ ఉండాలి. స్థిరముగా ఉండాలి నీ ఆనందం. కదల్చబడకూడదు నీ ఆనందము. ఎల్లప్పుడూ ఆయన ఆనందిస్తూ ఉండాలి తప్ప అటు అటు ఆనందాన్ని పోనివ్వకూడదు. ఎక్కడున్నా ఆయన ఏంది ఆనందిస్తూ ఉంది. ఆయన క్రియలను బట్టి, ఆయన కార్యాలని, సహోదరులు కలిగిన క్రియలు, ప్రార్థనలు, వాటన్నిటిని బట్టి నాయన సహోదరి మంచి క్రియలు ఇచ్చినందుకు, ప్రార్థన ఇచ్చినందుకు, నాయన వాళ్ళ తగ్గింపు ఇచ్చినందుకు, వాళ్ళలో నాయన ప్రేమ, అనురాగము, ఆప్యాయత కలిగిన అలాంటి సహోదరులు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఆయన ఆనందంతో ఆయన మహిమపరుస్తూ ఉండాలి. వర్తమానాన్ని బట్టి, వాక్యమును బట్టి నీ కోసం ఆయన ప్రాణం పెట్టి ఇవన్నీ, అందుకని ఆయన చేసిన మేలు ఉపకారముల్లో దేనిని మరవకుండా ఆయన మేలుని బట్టి ఆనందిస్తూ ఉండాలి. ఆయన రక్షణను బట్టి ఆనందిస్తూ ఉండాలి. నిన్ను ఈ రాబో ఉగ్రతను తప్పించడానికి ఆయన వచ్చేందుకు నాకు ఎంత మేలు జరుగుతుందిరా అని చెప్పి
ఎల్లప్పుడూ ఆయన యందు స్థిరముగా ఆయన యందు ఆనందిస్తూ ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందం నా యావే నాకిచ్చెను. స్తుతింతో స్తుతింతో స్తుతించుని సాగేదాను. స్తుతింతో స్తుతింతో స్తుతించుని సాగేదాను. హల్లెలూయా ఆనందాలే. హల్లెలూయా ఆనందాలే. హల్లెలూయా ఆనందాలే. హల్లెలూయా ఆనందాలే. స్తుతింతో స్తుతింతో స్తుతించు సాగేదాను. స్తుతింతో స్తుతింతో స్తుతించు సాగేదాను. హల్లెలూయా. ఎన్నంగారు అంటారు, నువ్వు మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. అంతేకాదు సహోదరుని కలుసుకోవాలి. వాళ్ళ కోసము ఆతిథ్యం ఇవ్వడం కోసం, పరిచర్య చేయడం కోసం, వాళ్ళతో సహవాసం చేయడం కోసం, వాళ్ళతో చక్కగా కలిసిమెలిసి మాట్లాడుతూ ఆ విధంగా ఉండడం కోసం ఆ విధంగా ఆయన సన్నిధికి వెళ్ళాలని చెప్పాడు. ఆయన నమ్మేస్తాడు. ఆ విధంగా ప్రేమ కలిగి ఉండాలని చెప్పాడు. అసలు నీలో ప్రేమ అంటే నువ్వు మానవు. నీలేమి లేదు చెప్పండి, ప్రేమ లేదు. అందుకని సహోదరులు కొంచెం చూడకుండా ఉంటుంటావు ఇన్ని రోజులైనా. వాళ్ళు చూసినా నీకు ఆనందం ఉండదు, వాళ్ళు చూసినా నీకు ప్రేమ పుట్టదు. అలాగా ఏమీ పలకరించకుండా, ఏమి మాట్లాడుకోకుండా కొంతమంది సహోదరులు ఉంటుంటారు. అలా ఉండకూడదు. సహోదరు కనపడినప్పుడు ఆనందపడాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఒక భాగం. మనం ఏమైనా చెప్పండి, ఒకరు చెయ్యి, ఒకరు కాలు, అవి వేరే ఉంటాయి ఎక్కడైనా. ఇప్పుడు ఈ చేతులు కాళ్ళు ఉన్నాయి, ఈ బాడీకి వేరే ఉన్నాయా, కలిసే ఉన్నాయా? అలాగే ఒకరు కలిసి ఆనందిస్తూ ఉండాలి ఆయన. హల్లెలూయా. అది స్థిరముగా ఉండాలి. 1000 పాలనలో ఆ విధంగా స్థిరముగా ఉంటారు అన్నమాట. నీతితో స్థిరంగా ఉంటారు, నీతిమంతులుగా సమాధానము కలిగి స్థిరంగా ఉంటారు, పరిశుద్ధాత్మ ఆనందంతో స్థిరంగా ఉంటారు. అలాగే సహోదరులను బట్టి ఆనందించాలి. హల్లెలూయా. ఆ ఆనందమే నీకు గలదు. ఎప్పుడు ఎవరికొకరి మీద పెట్టుకుని నీకు ఆనందం ఉండదు. ఎప్పుడు ఎల్లప్పుడూ సహోదరుల్ని నాయన ఎక్కడో దూర ప్రాంతం ఎక్కడెక్కడో ఉన్నారు. నా సహోదరి నా శరీరంలో ఒక భాగం వచ్చిందుకు నువ్వేం చేయాలి చెప్పండి? సంతోషపడాలి, ఆనందపడాలి, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. 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 ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావాలి. సాతాను ఏం చేస్తాడంటే నీవు ఆయన ఆనందించడం కూడా చేయడానికి రకరకాల చింతలు నీ హృదయంలో తెస్తాడు. ఏదో ఒక సమస్యలు తెస్తాడు నీ హృదయంలోకి. నీకు అర్థమైందా? ఆ చింతల్లో పడిపోయి, ఆ విచారాల్లో పడిపోయి, ఆ బాధల్లో పడిపోయి ఆనందానికి దూరం అయిపోతుంటాడు. ఆ చింతలను దానికి అప్పగించి ఆయన ఆనందించడమే. నువ్వు అలా కాకుండా వాక్యం వింటున్నప్పుడు, వాక్యం విన్న తర్వాత హల్లెలూయా 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 ఆనందపడిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళింతే, వాళ్ళింతే, వీళ్ళింతే, ఈవిడింతే, ఈయనింతే, ఈ పిల్లలింతే, చా అనుకుంటూ ఇసుకుంటూ తిట్టుకుంటూ లోపల అంతా కూడా వాళ్ళ గురించి బాధపడతా ఉన్నావు అనుకో, పోయింది. నువ్వు స్థిరమునే ఆనందంలో. ఎందుకని? చింతలో ప్రార్థన చేసి ఆయనకు అప్పగించకుండా నీ హృదయంలో పెట్టుకొని ఉన్నావు కాబట్టి ఆనందిస్తున్నావు. మరో లోక చింతలు ఏం చేస్తుంది చెప్పండి? నీ హృదయంలో రాణిస్తున్నావు. అప్పుడు స్థిరంగా ఉన్నట్ట. బైబిల్లో ఒక మాట ఉన్నది. ఏ మాట చెప్పండి? బైబిల్లో దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఏమండి, పొలంలో సరిగా పంట పండకపోయినా, దానికి మంచి కాయలు కాయకపోయినా అబ్బక్కూకు ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం.
అంజూరం చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఎండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యావేందో ఆనందించుదును. నా రక్షణకర్త అయిన నా సర్వశక్తి మంత్రి యందు నేను సంతోషించదును. ఇక్కడేమో ఆయన ఆనందిస్తున్నాం. ఇంటికి వెళ్ళిపోయి అంజూరం చెట్లు వేసావురా, పువ్వులు కాయట్లేదేంటి, నీళ్లు పెట్టావు, ఎరువు వేసావు, కాయ పువ్వులు పెట్టలేదేట్రా, కాయలు ఎప్పుడు కాస్తాయిరా, ఇది ఇది పూలు కాయలు కాయకుండా అలా ఉందేంట్రా అని బాధపడ్డావు అనుకో, ఏమైపోయినట్టు? స్థిరంగా లేవని అర్థం. నువ్వు వెళ్ళావు, ఇక్కడ ఆనందించావు, నీ అంజూరపు చెట్టు తోట దగ్గరికి వెళ్ళావు, ఏమి కాయలు కనపట్టలేదు, విచారపడవు, ఆనందిస్తుంటావు, ఆయన నామనిస్తావు. అనేనయ్యా అలా ఉండాలా. అంతేగాని బాధ కలిగి చేసే కనపడగానే బాధపడిపోవడం, ఇక్కడ ఆనందించడం అంటే స్థిరం లేదని అర్థం. ఇక్కడే ఉంటాడు అతను భక్తుడు. అంజూరపు చెట్టు పూయకుండానా పూయకపోయినా ఆయన నేను ఆనందిస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అంజూరపు చెట్టు పూయలేదని బాధపడతానని చెప్పట్లేదు. తర్వాత ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ద్రాక్ష చెట్లు కాయలు కాకపోయినా, అయ్యో ద్రాక్ష కాయలు కాయట్లేదేంట్రా, నష్టం వచ్చేసింది, అలా అయింది, ఇలా అయింది, బాధపడడం. అవి కాయకపోయినా ఆనందిస్తానన్నాడు, ఆయన ఆనందిస్తాను. హల్లెలూయా. ఇంట్లో ఏమైనా లేకపోయినా ఆనందిస్తూ ఉండాలి. డబ్బులు లేకపోయినా ఆయన ఏందో, ఇంట్లో ఏమైనా లేకపోయినా ఆయన ఏందో. హల్లెలూయా, హల్లెలూయా. చేనులోని పై ఒలీవ చెట్లు కాపు లేకుండాను, ఒలీవ చెట్లతో కూడా పొలం ఉంది, అక్కడికి వెళ్తే కాపు కాయలేదు. ఏంటిరా బాధపడతావా? బాధపడకూడదు. అవి కాయకపోయినా నేను ఆయన ఆనందిస్తూ ఉంటాను. అది స్థిరం అంటే, అది స్థిరం అంటే. యోబు భార్యలాగా ఉండకూడదు. అన్నీ ఉన్నప్పుడేమో ఎవరికి అంతేసి మా ఆయన బంగారం, మా పిల్లల బంగారం, ఈయన భక్తి లేదనే కానీ చాలా మంచివాడు అని సంతోషపడిపోయి చేస్తుంటారు సార్ చాలామంది. యోబు భార్య ఏం చేసింది చెప్పండి? యోబు భక్తిపరుడే, ప్రార్థనాపరుడే, అన్నీ ఉన్నప్పుడు చాలా ఆనందపడిపోయాడు. పోయినప్పుడు ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఆయన్ని దూషించి మనము కమ్మంది. కానీ యోబు అన్నాడు, యావే ఇచ్చను ఆయనకే ఆయనే తీసుకుని ఆయనకే మహిమ కలుగును గాక. అంతేగాని విచారపడ్డా లేదు, ఆయన నమ్మస్తాడు. అన్నిటిలో కూడా ఎప్పుడు ఆనందిస్తూ ఉండా. వరదల్లో వెళుతున్నా, తుఫాన్లో వెళుతున్నా, ఎండలో వెళుతున్నా బాధపడకూడదు. చలిగాలిలో వెళుతున్నా, ఏంటి గాలి బాబోయ్ బాధపడ్డం. చాలా మందికి చిన్నదానికి కూడా చాలా సహనంతో కూడదు, చిన్నదానికి కూడా కోపమే. దేని కోపడాలో కూడా తెలియదు. మీకు అర్థమైందా? సరే వర్షం పడి వర్షంలో దర్శినా అమ్మల కళ్ళు తిట్టేవాడు చాలా. మా 5-6 వర్షం తడిపేసిందే, జలుబు చేసింది, తలంతా బూతులు తిట్టేవాడు ఉన్నారు. ఎండను చూసి చెమట పట్టేసింది, బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు చాలా, కోపగించుకుని. అలాగే రకరకాల కోపగించుకొని తిట్టేసేవాళ్ళు ఉంటారు. మరి చర్చిలోనేమో ఆనందపడతారు, బయటికి వెళ్ళేమో. కాబట్టి ఏ ఒడిదుడికి వచ్చినా తట్టుకోగలగాల. ఓర్పు సహనముతో ఆయన ఎందు ఒలీవ చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు పూయకపోయినా, అంజూరం చెట్లు పూయకపోయినా, ఆ పంటకు రాకపోయినా, పొలము రాకపోయినా, అవి ఎండిపోయినా, అదంతా ఏమైపోయినా విచారపడను, బాధపడను. ఆ చింతలని కూడా ఆయనకు అప్పగించి ఎల్లప్పుడూ ఆయన ఆనందిస్తూ ఉంటాడు అన్నాడు. నువ్వేమంటావు? ఏమంటే పాస్టర్ గారు మీరు అలా చెప్తారు కానండి, మరి ఒలీవ చెట్లు పంటకు మరి ఫలములు అంటే కాయలు కాయకపోతే బాధ అయిందంటండి. మనిషి అన్నాక కొంచెం బాధ ఉంటుంది కదండి. ఒలీవ కాయలు మరి కాయకపోతే కొంచెం విచారం ఉంటుంది కదండి. మరి పౌలు గారు అలా చెప్పాడా? పౌలు గారు ఏం చెప్పాడు? ఆయన ఎల్లప్పుడూ ఆయన ఏందో
ఆ విచారాలకు అప్పగించమన్నాడు. నీ హృదయంలో ఎవడు పెట్టుకోమన్నాడు? అందుకనే హృదయంలో ఏమీ లేకుండా ఎల్లప్పుడూ ఆయన ఎందుకు ఆనందించే వాళ్ళ ముఖము ఆకర్షిస్తారన్నమాట. అనేక మంది ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఆకర్షితులు అవుతారు. ఆ ప్రేమ కలిగిన ముఖాన్ని తీసి ఏం చేస్తారు? దగ్గరకు వచ్చేస్తాడు. ఆ ప్రేమను బట్టి నీ దగ్గరకు వచ్చేస్తాడు. మెస్సేజ్ దగ్గరికి అలా వచ్చేసావు. అదే నీ ముఖంలో ప్రేమ లేదనుకోండి, ఏమండి, ఆనందం లేదనుకోండి, నీ ముఖంలో ఆనందం లేనప్పుడు నీ ముఖం ఆనందం కలగా కనపడదు. అప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు. దూరం 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 వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఆ బాధను బట్టి ముఖం వికారంగా మారిపోతాయి. అవునా? హృదయంలో ఏదో పెట్టుకుంటే ఏమైపోతుంది? ఏదో ఒకటి పెట్టుకోవడం అంటే ఏదో ఎవరి మీద పెట్టుకోవడం అని కాదు, ఏదో ఒక విచారం పెట్టుకోవడం. నీకు అర్థమైందా? మీకు ఏదో ఒక విచారం, అది లేదనో ఇది లేదనో అదేనో ఇదేనో ఏదో ఒక విచారం లోపల పెట్టుకున్నా నీ ముఖం ఏమైపోతే చెప్పండి? మాడిపోయినటువంటి ఎండిపోయిన వాడిపోయిన తోటకూర కట్లా కనపడుతుంది నీకు. అందుకనే ఎల్లప్పుడు కూడా ఆయన ఏందో ఇంకా ఉన్నాడు చూడండి. గొర్రెల దొడ్డు లేకపోయి గొర్రెల దొడ్డులో క్షమించండి, గొర్రెల దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినా ఎటో వెళ్ళిపోయి అనుకుందాం, బాధపడ్డాం. ఆయన ఆనందిస్తాడన్నాడు ఆ భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గొర్రెలు ఎటైనా పోయి అనుకో, బాధపడుతూ తిట్టుకుంటూ ఇటు పోయి ఏంటో తిరిగేస్తుంటాం. ఆనందించాయి ఆయన ఏంటంటే అలవయ్య బాబు ఏం ఆనందిస్తాం, గొర్రెలు పోయి మేము బాధపడుతుంటే అంటాను. బాబు ఆయన ఎందుకు ఎల్లప్పుడూ ఆనందించమందంటే ఆశగా మీకు అలాగే చెప్తారు. నా బాధ మీకేం తెలుసు? ఎలా సహోదరులు ఎవరో చెప్తారు ఎల్లప్పుడూ ఆయన ఆనందించే విచారు అదిలా అని చెప్తాడు. బాబు ఈయన ఎలా ఉండరు బాబు? ఎల్లప్పుడూ ఆయన ఎందుకు ఆనందించాలి. గొర్రెల దొడ్లో లేకపోయినా, పశువుల సాలలో లేకపోయినా ఆయన ఏందో మార్కులు వచ్చి ఆనందపడిపోతారు చాలామంది. పెళ్ళి అయిపోతే తప్పిపోతే మార్కులు తక్కువ వచ్చినాయని బాధపడేవాళ్ళు చాలామంది. 0 వచ్చినా ఆనందించాలి. ఆయన ఆ పరీక్షలో పాస్ అయిపోయాడు, ఇంకో 4 సబ్జెక్టులు ఉండిపోయి బాధపడుతుంటారు. బాధపడకూడదు. ఎల్లప్పుడూ ఆయన ఏందో ఆనందంలో స్థిరముగా ఉండాలి. ఆయన రాజ్యంలో ఎప్పుడు స్థిరంగా ఆనందంతోనే కనపడతారు. ఎప్పుడు చూసినా ఆనందంతోనే ఉంటారు. అలాగే ఇక్కడ మారాలు, ఇక్కడ అలా సమాధానంగా మారాలి. అదే రూపాంతరం చెందడం అంటే అప్పుడు నువ్వు ఎత్తబడగలుగుతావు. హల్లెలూయా. నేను యావే ఎందు ఆనందించదును, నా రక్షణకర్త అయినా నా సర్వశక్తి మంత్రి ఎందు నా రక్షణకర్త నన్ను రక్షించడానికి వచ్చాడు, ఆయన ఎందు నేను ఆనందిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆనందము ఏమయ్యా బాధ చాలామంది అంటారు, అన్యులు అంటారు చాలామంది, నీకేం బాధలు ఉండవటయా? మేము రకరకాలుగా అలాగేలాగా బాధపడిపోతుంటాం. ఆ బాధల్లో వాళ్ళ మీద వీళ్ళ మీద కోపడిపోతుంటాం. ఆ బాధల్లో వాళ్ళు ఏదో ఒక మాట నేస్తుంటాం అంటుంటాం. మాకు అప్పుడేమో గొడవలు అయిపోతుంటాయి. మరి మీకు ఆ బాధ ఇదా? ఆయన చెప్పాడు ఆ బాధ నాకు అప్పగించి మీరు ఆనందంగా ఉండమని. అది ఆయనే చూసుకుంటాడు. ఆనందము ఎల్లప్పుడూ ఆయన నువ్వు ఆనందించు. అది రాలేదని ఇది రాలేదని, అది పోయిందని ఇది పోయిందని, అనుకునేది జరగలేదని బాధపడిపోతున్నారు చాలామంది. అర్థమైందా? ఏమి బాధపడకూడదు, నీకు ఆ రాజ్యం ఉంది. హల్లెలూయా. నేను మా ఊరు వెళ్ళినప్పుడు ఎవరో అంటుంటారు, అయ్యా బాబు, అయ్యా నీతో పాటు చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, అలాగే ఎలాగా అని చెప్తూ ఉంటే పరిశుద్ధాత్మన వాళ్ళు లోకంలో గొప్ప ధనవంతులు అవ్వచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, కానీ నాకు శాశ్వతమైంది. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి నేను ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాను. ఈ తాత్కాలికమైన వాటి కోసం బాధపడాల్సిన పని లేదు, ఈ అల్పకాలమైన వాటి కోసం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు శాశ్వతమైనది ఉంది, నిత్యమైనది, స్థిరమైనది మనకున్నది. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పోతే పోయింది, లోకంలో ఎప్పుడైనా పోయే. మరణించినా ఏమైపోతుంది చెప్పండి? ఎప్పటికప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ శాశ్వతమైంది అది. నువ్వు మరణించినా అక్కడికి శాశ్వతమైనది ఒకటి ఉంది. ఎప్పటికప్పుడు ఇప్పుడైనా వదలాల్సిందే, ఎత్తబడినప్పుడైనా వదలాల్సిందే, మరణించినా విడిచిపెట్టాల్సిందే. ఏం పర్మనెంట్ కాదు, మనతో వచ్చేవి కాదు. అందువల్ల వీటి గురించి ఏమి బాధపడాల్సిన పని. ఆయనతో సదా ఉండబోతున్నాము, ఆయన ఎదుర్కోబోతున్నాము. నా శరీరము మహిమ శరీరంగా మారబోతుంది, నీ స్థిరమైన రాజ్యంలో ఉండబోతున్నానని ఆనందము. గొర్రెలో బిడ్డలు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నీ ఒంటి మీద మంచి బట్టలు లేకపోయినా, ఏమండి నీ ఇంట్లో సరైన సామాన్లు లేకపోయినా, నీకు సరైన మంచి ఇల్లు లేకపోయినా, ఏమండి ఏది లేకపోయినా ఆయన ఎందుకు ఆనందిస్తూ ఉండాలి, స్థిరంగా ఉండాలి. అంతేగాని ఇక్కడ వాక్యం విని ఆనందం ఇచ్చినట్టుగా నటించి ఇంటికి పోయి విచారంగా ఇలా పడుకోనుండు. ఆవిడది ఇంకో మంచిది తాగండి, మంచిది తాగండి, మరి టీ ఇమ్మంటారా, పాలు ఇమ్మంటారా? ఏది ఆనందం ఏది? అందుకని ఇక్కడే ఉంటున్నారు, ఆనందంగా కనపడుతున్నారు. ఇంటికి వెళ్ళిపోయి విచారంగా ఉన్నారు. ఏది? ఇక్కడ ఉన్నారు. వాక్యం విన్నప్పుడు ఎలా ఉంటావు, ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలి. నేను అనేది ఇక్కడే ఒక రంగు ఉన్నారు, ఇంటికి పోయిన తర్వాత వేరే రకంగా ఉంటున్నారు. నిజమైన క్రైస్తవులు అలా ఉండరు. ఎక్కడ అలాగే ఉంటారు, ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మారరు. ఇప్పుడు బ్యాగ్ ఉంది అనుకోండి, ఈ బ్యాగుది లేదా బైబిల్ ఉంది, ఇక్కడ చర్చిలోకి వచ్చావు, బైబిల్ ఎలా ఉంది? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటుందా, లేదా మారిపోతుందా? అలాగే ఉంటుంది. నీ హృదయం కూడా అలాగే ఉండాలి, నీ జీవితం కూడా ఎప్పుడు కూడా ఇంట్లో నీతితో ఉండాలి, మనం సమాధానంతో ఉండాలి, మా కుటుంబం పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండాలనుకోవాలి, ఆ వాక్య ప్రకారం ఉండాలనుకోవాలి. నువ్వు అలా అది అనుకోవడం మానేసి ఏమండి చెత్త విషయాలని కూడా హృదయంలో తెచ్చుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ చెత్త అంతా కూడా. ఎందుకంటే అలాంటి వాళ్ళు హృదయం మున్సిపాలిటీ తొట్టి అనమాట. అన్నీ కూడా హృదయంలో పెట్టుకునే వాళ్ళు మున్సిపాలిటీ తొట్టి వాళ్ళ హృదయం. అందుకని ఆ ఇంటి చెత్త తెచ్చి మా ఇంటి దగ్గర తొట్టి ఉంది, మున్సిపాలిటీ తొట్టి, దాంట్లో పడేస్తుంటారు. సాతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి, ఆ బ్రదర్ ఇలాగా, ఈ సిస్టర్ ఇలాగా, వాళ్ళు తప్పు చేశారు, ఈ వాక్య విరుద్ధం ఏదో చెత్త అంతా తీసుకొచ్చి వాళ్ళ గురించి చెత్త విషయాలు ఉపయోగం లేదని కూడా తీసుకొని నీ చెత్తకుండీ లేస్తాడు. నీ మున్సిపాలిటీ తొట్టి అనమాట. నువ్వు ఆ తొట్టి అలా కంపు కొడతా ఉండదు. ఆ చెత్త ఈ చెత్త అంతా ఆ తొట్టిలో ఉండి నీ హృదయంలో కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో విరోధమైన ఆలోచన లేనిపోయి ఊహించుకొని పెట్టుకుని కూడా ఆ తొట్లోని భార్య గురించి, పిల్లల గురించి, వాళ్ళ గురించి చెడుగా ఊహించుకుని, ఆ సహోదరులు చెడుగా ఊహించుకుని అవన్నీ హృదయంలో పెట్టుకుని ఉంటాం. నీవు మున్సిపాలిటీ తొట్టి ఒకటే. సాతానికి అలా ఉపయోగపడుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే అలా ఉండే సమయం ఇది కాదు. అన్ని చింతలు ఆయనకు అప్పగించాయి. వాళ్ళని గురించి వీళ్ళ గురించి చింతలన్నీ ఏం చేయాలి చెప్పండి? అప్పగించు, ప్రార్థించు, ఆనందంగా ఆనందించు. అప్పుడు నువ్వు ఎత్తపడతావు. నీ ముందున్నది రెండు. ఒకటి ఉగ్రతను తప్పించుకోవడమా, నశించుకోవడమా. శరీరం మారి ఉగ్రతను తప్పించుకోవడమా, శరీరం మారకు విడవబడి నశించుకోవడమా. రెండు ఉన్నాయి. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. దేని గురించి మీరు చింతించవద్దు. సమస్తం ఆయనకు అప్పగించి ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందముతో ఉండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఆయన స్థిరపరచడానికి వచ్చాడు మనల్ని. ఆయన రాజ్యం యందు స్థిరపరచడానికి వచ్చాడు. నువ్వు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండాలంటే ఆయన నిన్ను స్థిరపరచబడినట్టు స్థిరముగా ఉండాలి. నువ్వు కనుక ఇది పోగొట్టుకున్నావంటే ప్రమాదంలో పడిపోతావు. ఆనందాన్ని పోగొట్టుకుని చింతలతో ఉన్నావా, విడిచిపెట్టబడతావు. సమాధానంగా లేకుండా విరోధాలతో ఉన్నావా, విడిచిపెట్టబడతావు.
నీతిగా లేకుండా దుర్నీతితో ఉన్నావా, విడిచిపెట్టబడతావు. ఇక్కడేమో ప్రేమగా నటిస్తావు, అందరితో మర్యాదగా ప్రేమగా ఉన్నట్టు ఉంటావు. ఇంటికి వెళ్ళిపోయేమో గొడవ, ఇంటికి వెళ్ళేమో కళాలు. ఎప్పుడు నీకేదో కళాలు ఉండాలి, అవి ఉంటేనే ఏదో పోరాడుతున్నావు అనుకుంటున్నావు. హల్లెలూయా.